రాష్ట్రంలో బెట్టింగ్ గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేస్తున్న వాళ్లపై ఆరా తీస్తున్నామని చెప్పారు. బెట్టింగ్ ఆడిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ లో ప్రచారంలో కనిపిస్తున్న వారిపైన చర్యలు తప్పవంటున్న శిఖా గోయల్ తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. చాలా కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అయితే తెలంగాణలో చూసినట్టయితే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేది బ్యాన్ చేశారు. అయితే మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్లలో చాలా వరకు సినిమా స్టార్లు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారని, మరోవైపు చూసినట్టయితే వాళ్ళను ఫాలోవర్లుగా ఉన్నటువంటి జనాలంతా ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి చాలా వరకు నష్టపోతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనల వ్యవహారం కూడా కొనసాగుతుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ గారు ఉన్నారు. మేడం, మనం చూస్తున్నాం ఇటీవల అంటే తెలంగాణలో చూసినట్టయితే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది నిషేధం. చాలా వరకు వివిఐపి సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది తెలంగాణలో ఇది గేమింగ్ బ్యాన్ ఉంది, ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ ఉంది 2017 నుంచి. సో ఎనీబడి ప్రమోటింగ్ దట్ యాక్టివిటీ ఆర్ ఇండల్జింగ్ ఇన్ దట్ యాక్టివిటీ, అలౌయింగ్ దట్ యాక్టివిటీ, అదే ఆల్ ఈజ్ ఇల్లీగల్. ఇది ఇల్లీగల్ ఉంటుంది. And therefore strict action, legal action will be taken against anybody who's promoting, and already action is being taken by different police stations in the state about it. ఇప్పటి వరకు మేడం ఎన్ని కేసులు అంటే ఈ బెట్టింగ్స్ యాప్లలో కేసులు ఎన్ని తెలంగాణలో నమోదయ్యాయి? అంతేకాకుండా మీరు ఏం చెప్పగలరు? ఈ 2022 నుంచి ఇప్పుడు డేటా నా దగ్గరే ఉంది. 2022 నుంచి అబౌట్ 797 కేసెస్ బుక్డ్. అదే దాంట్లో ఇది నిన్న మొన్న రిజిస్టర్ అయిన కేసెస్ లేవు. సో అబౌట్ అప్రాక్సిమేట్లీ ఆ కేసెస్ రిజిస్ట్రేషన్ జరిగింది. అండ్ ఆల్ దీస్ కేసెస్లో స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఇస్ బీయింగ్ టేకన్. ఓవైపున చూస్తున్నాం JungleRummy.com కావచ్చు, జీత్ విన్ లాంటి ఆ యాప్లలో చాలా సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు కూడా అందులో ప్రమోట్ చేస్తున్నారు. దీనిపైన మీరు ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? సేమ్ ఉంది కదా, వాట్ ఎవర్ ఈస్ బ్యాండ్, ఆ బ్యాండ్ యాక్టివిటీ ప్రమోట్ చేస్తే లీగల్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ ఇన్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్. మీకు తెలుసే కదా, డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇల్లీగల్ ఏం యాక్టివిటీ ఉంటే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్. అయితే ప్రధానంగా చూస్తున్నాం మేడం, అంటే లోన్ యాప్లు కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్నారు. లోన్ యాప్ల బారిన కూడా పడి చాలా వరకు నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన కూడా మీరు ఏం చెప్పగలరు? ఇది ప్రమోషన్ గురించి ఇష్యూ ఇస్, ఇది మాకు వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీథింగ్ దానికి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కొంచెం మారల్ ఫ్యాబ్రిక్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ సంబడీ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్, ఇది కేర్ఫుల్గా ఉండాలి. దట్ ఇన్ఫ్లుయెన్స్ షుడ్ బి పాజిటివ్, లీగల్, నాట్ ఇల్లీగల్ అండ్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్. సో దాట్ ఈస్ సమ్ విచ్ ఇస్ అ వెరీ రెస్పాన్సిబుల్ ఉండాలి. అది ఎవరు ఒక పొజిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పొజిషన్లో ఉంటే దాట్ రెస్పాన్సిబిలిటీస్ వన్ షుడ్ హ్యావ్. సో అదే మెయిన్ ఉంది. బట్ ఈ బెట్టింగ్లో మేజర్ ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇది చాలా బెట్టింగ్ యాప్స్ అదే అన్నీ అబ్రాడ్ నుంచి ఉన్నాయి ఆన్ ద స్టోర్స్. దీనికి రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఆర్ నాట్ స్ట్రింజెంట్. రెగ్యులేటరీ మెకానిజం ప్రస్తుతం మన యాప్ స్టోర్లో లేకపోతే యాప్స్, వెబ్సైట్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ దానికి యాక్సెసిబుల్ ఉన్నారు. బట్ వారికి కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఆర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. సో అదే స్ట్రాంగ్ ఉంటే ఇట్ విల్ బికమ్ ఈజియర్. ప్రస్తుతం ఇండియన్ కంపెనీస్ విచ్ ఎవర్ ఆర్ దేర్ ఫర్ గేమింగ్, వారికి 133 సచ్ కంపెనీస్కి మన బ్యూరో తరఫు నుంచి వీ హ్యావ్ సెంట్ నోటీసెస్. అండ్ ఆ నోటీస్ తర్వాత వారు జియో ఫెన్సింగ్ పెట్టారు. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ తెలంగాణ యూ కెన్ నాట్ యాక్సెస్ దోస్ కంపెనీస్, దోస్ సైట్స్ టు డూ బెట్టింగ్ ఆర్ ఆన్లైన్ గేమింగ్. బయట వారికి ఓన్లీ వెన్ వీ కమ్ టు నో ఆర్ సైబర్ పెట్రోలింగ్ లేకపోతే కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ వీ గెట్ దట్ థింగ్ బ్లాక్డ్. 108 URLs apps were blocked by us also in the recent past. But ఇది you ban, you block one, 10 more come up. So దీనికి some very stringent regulatory mechanism కావాలా. అయితే ఓవైపున చూస్తున్నాం మనం పంజగుట్టలో 11 కేసులు, అదేవిధంగా సైబరాబాద్లో చూసినట్టయితే
25 మంది కూడా కేసులు కూడా కట్టడం జరిగింది. ఇలాంటి వాళ్ళల్లో చూసినట్టయితే చాలా సినిమా స్టార్స్ ఉన్నారు, చాలా వరకు వీళ్ళు సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. వీళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Law is same for everyone. Okay, so whoever it is there, if there is an illegal activity, law will take its course. Tarvata, if you are in the capacity to influence, please influence for positive things. ఇది మొత్తం చూసినట్టయితే చట్టం అనేది అందరికీ ఒకేలానే వ్యవహరిస్తాం. అదేవిధంగా ఎవరైతే చట్టవిరుద్ధంగా ఈ బెట్టింగ్ యాప్లు గ్యాంబ్లింగ్లకు పాల్పడినట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు శిఖా గోయల్. కెమెరామెన్ సాయితో ధనరాజ్, V6 న్యూస్, క్రైమ్ బ్యూరో చీఫ్, హైదరాబాద్.